ఆగస్టు 15, 2024న భారతదేశం గర్వం మరియు దేశభక్తితో ప్రతిధ్వనిస్తుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1947 నాటి చారిత్రాత్మక సంవత్సరంలో పాతుకుపోయిన ఈ ముఖ్యమైన రోజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 2 శతాబ్దాల సుదీర్ఘ పోరాటానికి పరాకాష్ట. అంచెలంచెలతో దేశం తన స్వాతంత్రాన్ని సగర్వంగా ప్రకటించి సార్వభౌమాధికారం స్వాతంత్రం యొక్క కొత్త శకానికి నాంది పలికింది. దేశమంతా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్న తరుణంలో స్వాతంత్ర దినోత్సవం దేశ భవితవ్యాన్ని తీర్చిదిద్దిన త్యాగాలు, స్థితిస్థాపికతలను గుర్తు చేస్తుంది. మరి ఆగస్టు 15 77వ స్వాతంత్ర దినోత్సవమా లేక 78వ స్వాతంత్ర దినోత్సవమా? 1947లో బ్రిటిష్ పాలన వీడ్కోలు పలికింది మరియు ఆగస్టు 15ను భారతదేశ అధికారిక స్వతంత్ర దినోత్సవంగా నిర్ణయించారు. ఆ మరుసటి సంవత్సరం 1948లో స్వతంత్ర వార్షికోత్సవం ఆనంద ఉత్సవాలతో నిర్వహించబడింది. అందువల్ల ఈ లెక్కన ప్రస్తుత సంవత్సరం భారతదేశ స్వతంత్రం యొక్క 76వ స్మారకాన్ని సూచిస్తుంది. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. 1947లో జరిగిన తొలి స్వతంత్ర దినోత్సవం నుంచే కౌంటింగ్ మొదలు పెడితే ప్రస్తుత సంవత్సరం 78వ వేడుకలుగా మారుతుంది. ఎందుకంటే 1947 భారతదేశ స్వతంత్రానికి పునాది సంవత్సరంగా మరియు దాని ప్రారంభ స్వతంత్ర దినోత్సవంగా కూడా నిలుస్తుంది. 2024 సంవత్సరంలో భారతదేశం తన 78వ స్వతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15న సగర్వంగా జరుపుకోనుంది. 77 సంవత్సరాల విలువైన స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తుంది. భారత స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటి? బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన రోజుది. భారతదేశం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉంది మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమం సుదీర్ఘమైన మరియు క్లిష్టమైన పోరాటం. కానీ చివరకు 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం సాధించడానికి చేసిన త్యాగాలను స్మరించుకునే రోజుది. భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడి మరణించారని, వారి త్యాగాలను ఎన్నటికీ మరవలేమన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశ పురోగతిని ప్రతిబింబించే రోజు ఇది. స్వతంత్ర అనంతరం విద్య, వైద్యం, ఆర్థికాభివృద్ధి వంటి రంగాల్లో భారత్ ఎంతో పురోగతి సాధించింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం పట్ల భారతదేశ నిబద్ధతను పునర్ఘటించే రోజు ఇది. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, పౌరులందరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉండాలన్నారు. దేశం కూడా లౌకికవాదానికి కట్టుబడి ఉంది. అంటే మతం ఆధారంగా వివక్ష ఉండకూడదు. సామాజిక న్యాయం అంటే పేదరికం, అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. భారత స్వతంత్ర దినోత్సవం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. దేశ స్వతంత్రాన్ని జరుపుకోవడానికి, దాన్ని సాధించడానికి చేసిన త్యాగాలను స్మరించుకోవడానికి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశ పురోగతిని ప్రతిబింబించే రోజు ఇది. జై హింద్.